విశాఖ జిల్లా రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ని గాజువాక నుంచి ఆ పార్టీ పోటీలో నిలపాలని యోచిస్తోంది. గాజువాక నుంచే పోటీ చేస్తారు అనుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే గాజువాక నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీలో దిగుతారనుకుని చెప్తున్న పల్ల శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఇంతవరకు ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో నిన్నటి వరకు ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పాసర్ల ప్రసాద్ను తన భార్య మాజీ వార్డు సభ్యురాలు పాసర్ల వసంత సహితంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం మంగళవారమే పుచ్చుకున్నారు. ఈ కొత్త మార్పు తెలుగుదేశం పార్టీలో కుదిపేసిన పరిస్థితి అయితే ఉత్తర నియోజకవర్గం నుంచి కానీ దక్షిణ నియోజకవర్గం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ని ఆశిస్తున్న మైనార్టీ వర్గానికి చెందిన నజీర్ మాత్రం ఇప్పటికీ తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీ ఎంతో మైనార్టీలకు సేవ చేస్తోంది అంటూ తెలుగుదేశం పార్టీని అభినందించారు. బుధవారం మీడియా సమావేశం పెట్టి మరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న మహమ్మద్ నజీర్ ముస్లింల తరపున టికెట్ని ఆశిస్తున్నప్పటికీ పార్టీ తొలి జాబితాలో ఇంతవరకు ముస్లింలకు రాష్ట్రంలో ఎక్కడ ఒక్క సీటును కూడా ప్రతిపాదించకపోవడం నేపథ్యం లేకపోయినప్పటికీ ముస్లింలకు టీడీపీ మాత్రమే న్యాయం చెప్పడం కొసమెరుపు. ఇలాంటి నేపథ్యంలో అసలు నజీరే ముందుగా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిపోయే అవకాశం ఉంది అని ప్రచారం జరిగినప్పటికీ నజీర్ మాత్రం అదే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు, అదే పార్టీలో ఉంటారు అని చెప్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన పాసర్ల ప్రసాద్ దంపతులు మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కొత్త మార్పులు రేపు జరగబోయే కొత్త మార్పులకు నాంది అని కూడా చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు.